లూకా సువార్త 23:18-19 వచనాలండి. అక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభుని తీర్పులో నించోబెట్టి అందరూ కూడా యేసును సిలువేయమని అన్యాయమైన నేరాలు మోపి యేసు ప్రభుని ఏ విధంగానే చంపించేయాలి, ఆయన చంపే తీర్పు రావాలని అందరూ పట్టుపట్టున్నారు. ఎన్నో నేరాలు మోపుతున్నారు, కానీ ఒక్క నేరం కూడా రుజువు చేయట్లా. రుజువు లేదు, ప్రూఫ్ లేదు. పిలాతు, శతాధిపతి, ఇంకా కొన్న మూడు సభల్లో ఆయన రోమా ప్రభుత్వం నడుస్తుంది. అప్పుడు యూదుల సభలో జరిగింది. అలాగే మత పరిసేయులు, శాస్త్రులు, సద్దుకైనుడు, సమాజ మందిర అధికారులు వాళ్ళ సమక్షంలో కూడా 3 రకాలుగా 3 స్థలాల్లో యూదులు, రోమీలు, అలాగే వాళ్ళ మతాచారములు ఎక్కడ కూడా ఎవరు కూడా యేసు ప్రభువు పాపి అని రుజువు చేయలేదు. చేయపోయినప్పుడు ఆయన అంటాడు, ఇది మీరెక్కడ చూస్తారంటే అపోస్తల కార్యం 3:14 తర్వాత చూద్దాం, కానీ లూకా సువార్త 23లో ఏముందంటే 18 అదంతా ఉంది అక్కడ. అయితే వాళ్ళు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువేయండి అంటారు. అప్పుడు ఆయన అంటాడు, బరబ్బా హంతకుడు, నరహంతకుడు, వాణ్ణి విడిపించి ఈ నీతిమంతుడిని లేదు మా మాట గెలవాలి, మాకు బరబ్బా కావాలి, యేసును సిలువ వేయాలి, బరబ్బా కావాలి, యేసును సిలువ వేయాలి. అప్పటి నుండి లోకం అదే పాట పాడుతుంది. మంచోళ్ళనేమో సిలువ వేయాలి, చెడ్డోళ్ళనేమో సింహాసనాల మీదకి. అది సైతాన్ అదే పాట పాడిస్తుంది చాలా చోట్ల. కనుక మనం ఈ రోజున తెలుసుకుందాం, హంతకులు ఎన్ని రకాలుగా ఉంటారని నేను చూస్తే ఇప్పుడు 3 రకాలైన హంతకులు ఉంటారంట. హంతకులు 3 రకాలు. ఈ బరబ్బా ఎలాంటి హంతకుడు అంట, మనుషులను కత్తితో పొడిచి చంపిన నరహంతకుడు. అదొక హంతకులు హత్య. రెండో హంతకులు ఎలా ఉంటుందంటే, బైబిల్లో మనం బాగా నేను చూసి చెప్తున్నాను. ఎన్ని రకాల హంతకులు ఎన్ని రకాలుగా ఉంటారో నాకు ఆశ్చర్యమైంది. చదవండి యోహాను సువార్త 8:44 చూస్తే అక్కడ యేసు ప్రభువు చెప్తాడు, ఒక హంతకుడిని పరిచయం చేస్తాడు యేసు ప్రభువారు మంచి సేవ చేస్తూ ఉన్నప్పుడే ఆయన ఒక హంతకుడిని చెప్తాడు. ఎవరో చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ముందేమో ఏం చెప్తున్నాడు, నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యములో లేడంటే దేనిలో ఉన్నట్టు, వీడు అబద్ధాల్లో ఉన్నాడు. అంటే అబద్ధం అనేది కూడా హత్య లాంటిది. ఇప్పుడు ఎవరన్నా నిన్ను నమ్మారు, నమ్మిన వాళ్ళని నిట్టు నలుగున మోసం చేసి హత్య ఏంటో తెలుసా? కత్తి అవసరంలా, కర్ర అవసరంలా, సూది అవసరం లేదు, ఏది అవసరం, అబద్ధం చెప్పటమే హత్య. ఎందుకంటే మనిషిని కత్తితో కొడితే ఒక్కసారి చస్తాడు. అబద్ధికుల మాటలు మనల్ని ప్రతిరోజు హత్య చేస్తాయి. వాళ్ళతో కలిసినప్పుడు హత్య చేస్తాయి. అందుకని పొద్దున్న లెగ్గానంటే అబద్ధాలాడే వాళ్ళ మొహం చూడకూడదంట. అసలు దరిద్రం అంట. రోజు అబద్ధాలు మాట్లాడే ఆ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బురుగోళ్ళు అవ్వచ్చు, ఇరుగోళ్ళు అవ్వచ్చు అని లోకంలో చెప్తారు. అసలు బైబిల్ చెప్పేదంటే అబద్ధికుడిని చూస్తే దయ్యాన్ని చూసినట్టే. ఎవరిని? అబద్ధం ఆడకూడదు. అబద్ధం పుట్టించింది ఎవరు చెప్పండి? మీరైతే మన పిల్లలను కన్నాం. సైతాన్ ఎప్పుడు ఏది కంటారు చెప్పండి? అబద్ధాన్ని సృష్టిస్తుంది, అబద్ధాన్ని కల్పిస్తుంది, అబద్ధాన్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ లేకపోతే దేవుడైతే నిన్ను ఏదన్నా అబద్ధాలు నాలో ఉన్నా నీలో ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? సినిమాలాగా మనకి చూపిస్తాడు.
అప్పుడు నేను ఆడలేదన్నా కుదరదు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి. ఎక్కడ ఏ నేలలో ఉండి, ఏ ఇంట్లో ఉండి, ఏ స్థలంలో ఉండి అబద్ధం ఆడారో అది వచ్చి సాక్ష్యం చెప్పు. ఆకాశం నేను అన్నాను, అది ఆలోచన. తప్పించుకోవటానికి ఎక్కడ మనకి చాలామంది ఎవరి జీవితాలు పాడు చేసుకుంటారు, ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని పొడుచుకుంటున్నారు, ఎవరిని అత్యంత మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు, మిమ్మల్ని మీ జీవితాన్ని కట్ చేసుకుంటున్నారు. ఎదగు బొదుగు లేకుండా అల్పకాల పాప భోగాలకు ఆశపడి దీర్ఘాయుషును కోల్పోతున్నారు. దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి వాళ్ళు మోసపోయి వాళ్ళు అబద్ధాల చేత వాళ్ళు అంతమంది వెళ్ళబోయి వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న పేరెంట్స్ను కూడా బతికుండంగా చంపేస్తున్నారు. కనుక అబద్ధాలు ఆడటం ఆటలుగా ఉంటాయి చాలామందికి. ఈ పొద్దుకు, ఈ పూటకి, ఈ క్షణంలో ఈ మాట అని తప్పించుకుందాంలే అనే భలే, అది సైతాను స్వభావం. అది సైతాను స్వభావం. అది సైతాను. మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలోనూ నిజమే మాట్లాడాలి, సత్యం మాట్లాడితే దేవుడు వచ్చి మన పక్క నుంచి ఉంటాడు. ఆమె కనుక మనం ఎప్పుడు కూడా అబద్ధాలు మనుషుల్ని అంతం చేస్తే అత్తే తర్వాత గళ్ళు మనం ఏడుస్తారు, పొడిచేసి చంపేసినంత పని అవుతుంది. అందుకని అబద్ధాలతో ఎవరు కూడా మనము ఇది అవ్వకూడదు. యేసు ప్రభువాన్ని తీర్పు సమయంలో ఎవరిని కావాలంటున్నారా ప్రజలు? ఎవరు కావాలంటున్నారు? నీతివంతుడని యేసు వద్దు, సత్యవంతుడని యేసు వద్దు. సత్యవంతుని చంపేయండి, హంతకుడు మాకు కావాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎవరైనా అబద్ధాలు ఆడతా బతుకుతున్నారంటే మీరు కూడా బరబ్బా మనుషులే. మీరు కూడా బరబ్బాను కోరుకుంటున్నారు. సత్యవంతుడని యేసును సిలువేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఇక మనం రెండో అబద్ధం ఏంటో చూద్దాం. మీకు ఆ రెండో హత్య కదా. హత్యలు అంటే ఏంటి? మనిషిని కత్తితో పొడిచేయటం అనేది అందరికీ తెలిసినది. కానీ లేఖనాలు చెప్పింది అబద్ధం అనేది కూడా హత్య లాంటిది. ఇక 1 యోహాను పత్రికలోనే 3:15-16 ఉంది. తన సహోదరుని ద్వేషించువాడు, చదవండి మా, అది ద్వేషించువాడు అని ఉంది కదా. ద్వేషం, రైట్, డ్రెస్సుల గురించి, రూపాలు, స్థితిగతులను చూసి ఎవరు కూడా ద్వేషింపకూడదు. విన్నారా? పురుషులే కానీ స్త్రీలే కానీ వాళ్ళను చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అవ్వాలి తప్ప, దేవుడు నా సహోదరుని, మా సిస్టర్ కానీ మా బ్రదర్ని దేవుడు ఆశ్రయించినందుకు స్తోత్రం అయ్యా ప్రభా అని అనాలి. అలా కాకుండా కుళ్ళు చూపులు, విష చూపులు, సైడ్ చూపులు, డబల్ మీనింగ్ మాటలు వేసాననుకో పొళ్ళన్నీ ఓడగొట్టి చేతిలో పెడతాడు దేవుడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఆమేన్. అలాంటి పిచ్చి పనులు చేయమాకండి ఎవరు కూడా. మనందరూ ఎవరు చేయకూడదు. ద్వేషించకూడదు. వాళ్ళని దీవించాలి తప్ప ద్వేషించకూడదు. అవునా? ఎవరన్నా మన సిస్టర్ ఎవరన్నా ఇల్లు కొనుక్కున్నాం, మేము ఇల్లు కొట్టుకున్నాం అన్న, అవునా? ఇంట్లో మరి అన్నీ సెట్ అయినాయా? వస్తువులు కొనుక్కున్నారా? మంచిగా ఉందా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు మీ ఇంటిలో అన్ని ఐశ్వర్య స్థితి సంపదలతో దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇల్లు ఏంది? అన్నీ ఇచ్చునుగా. ఇంట్లో కావాల్సినవి కూడా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. డ్యూటీలో రాకపోకలు అన్నింటిలో కాపాడు. దీవించాలే తప్ప ద్వేషించకూడదు. అలాగే విశ్వాసుల తోటి వారం కూడా మనం చేయాల్సిన పని అలా చేయాలి తప్ప వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదను, వాళ్ళు మనల్ని లెక్క చేయట్లేదను, వాళ్ళు మనల్ని గౌరవించట్లేదను, వాళ్ళను మనల్ని ఏ విధంగా అస్సలు పట్టించు. ప్రార్థన, ప్రేమ తప్ప మనలో వాళ్ళ గురించి ద్వేషము రాకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే తర్వాత ఇంకా ఏముంటుందంటే చూడండి, 1 యోహాను పత్రిక 2:9 ఏముంటుందంటే, 1 యోహాను పత్రిక 2:9 చూడండి. అక్కడ వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు
తన సహోదరుని ద్వేషించేవాడు. ఏమండి, ఇప్పుడు వరకు చీకట్లోనే ఉన్నారంట. నువ్వు బాప్తిసం పొందాను అనుకుంటున్నావు, రొట్టె తీసుకుంటాను అనుకుంటున్నావు, ఉపవాసంలో ఉన్నావు అనుకుంటున్నావు, క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటున్నావు, క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు అన్నీ చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ నీ సహోదరిని, సహోదరుని వాళ్ళు ఎవరన్నావని వాళ్ళని నువ్వు ద్వేషిస్తే, హీనపరిస్తే, తృణీకరిస్తే నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావు, ఇంకా సాతాను వశంలోనే నువ్వు ఉన్నావు. ఇంకా చూడండి, ఇలాంటి మాటలు చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత పవిత్రమైన విలువైన మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇలాంటి పరిశుద్ధ గ్రంథములు ఇంత వివరంగా మనకు ఎవరు చెప్తారండి? బైబిల్ దేవుడే మనకు చెప్తున్నాడు. హత్య అంటే కత్తితో పోవటం హత్య అనుకుంటారు. హత్య అనేది అబద్ధం అనేది కూడా హత్య అని యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. రెండవ హత్య ఏంటంటే సహోదరులను ద్వేషించామా, సహోదరులని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది బ్రదరన్ ఉంటుంది. బ్రదరన్ ఏమంటే చెప్పండి? బ్రదరన్ అంటే ఆడ మగ, మగ ఆడ, బ్రదరన్. కనుక సహోదరుడనే ఉంది కనుక సహోదరులు మనం అందరం ఇష్టంగా ఉందా అనుకోమకండి. బ్రదరన్ ఆడ మగ అందరూ కూడా దేవుని స్తోత్రం. మనం ద్వేషించకూడదు. ఎలాగా ఒక విషయం చెప్పాను వినండి. ఏ విధంగా విషయంలో ద్వేషించకూడదు? మన వాళ్ళు ఒకళ్ళు బాగున్నాం, ఒకళ్ళు బాగాలేదు, ఒకళ్ళు కొంచెం ఆశ్రయించబడుతున్నాం, కొంచెం మనం ఇంకా కొంచెం శోధించబడుతున్నాం. వాళ్ళని వీళ్ళని మనం చూసుకుని ఎవరిని కూడా ద్వేషించకూడదు. మన స్థితి ఎలా ఉన్నా, వాళ్ళు మనల్ని ఎలా అనుకున్నా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళ మీద ఏమి చూపాలా? ద్వేషించకూడదు. దేవుడు వాళ్ళని దీవించుగాక. దేవుడు వాళ్ళని నా ప్రాణమా నాలో నీవెందుకు కుంగిపోతున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు. హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఇచ్చేవాడు. అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు ఆయనే కనుక వాళ్ళకి ఇస్తున్నాడు. నాకు కూడా ఇస్తాడు దేవుడు, నాకు కూడా తగిన కాలములో తగిన సమయంలో నాకు ఇస్తాడు ప్రభు అని అనుకోవాలి. పట్టుదలతో ప్రార్థన చేయగాని ద్వేషించుకోవాలి. రెండవదిగా సహోదరుల మధ్యలో మనం కొన్ని సమయాలు ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, అదే యోహాను పత్రికలోనే, మొదటి యోహాను పత్రికలోనే 3:12 ఏముంటుందంటే 3:12 ఏముందంటే మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను కనుకనే కదా. ఇది మన బ్రదరన్ విశ్వాసుల మధ్యలో ఈ రెండో ఒకటే బాగున్నాయి, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ద్వేషాలు వస్తాయి. రెండోది ఏంటంటే కయ్యను హేబేలు ఉన్నారు. హేబేలేమో దేవునికి ఇష్టమైన బలులు అర్పించి దేవుని మెప్పు పొందాడు. కయ్యనేమో దేవునికి ఇష్టం లేని బలులు, దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు, దేవునికి ఇష్టం లేని భక్తి, దేవునికి ఇష్టం లేని ఆచారాలు చేస్తున్నాడు. ఈయన ద్వేషించాడు. ఎవరిని? కయ్యను దేవుడు ఏం చేశాడు? ద్వేషించాడు. వాడు వయసులో పెద్దోడు, ఇంటికి పెద్దోడు, ప్రపంచంలో ఒక తల్లికి మొదటగా పుట్టినోడు వీడే. ఓ స్త్రీ జన్మ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ స్త్రీ కనిన వారిలో మొట్టమొదటి ఎవడంటే ఈ కయ్యనుడు. అయితే వీళ్ళు ఉన్నది ఏంటి? తమ్ముడు బాగుంటాం, తమ్ముడు దేవుని కృప పొందుకోవటం, తమ్ముడు దేవుని దృష్టికి మంచోడు అవ్వటం ఓర్వలేక ఏం చేశారు చెప్పండి? అప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు దాని గురించి మనకేం చెప్తున్నాడంటే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. చదవండి ఇప్పుడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాను? వాడి క్రియలు చెడ్డయి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను గనుకనే కదా. మరి క్రైస్తవులారా చాలామంది ఇదే కదా ఈ రోజుల్లో జరిగేది. వాళ్ళు చేయరు భక్తి, చేసేవాళ్ళని చూసి ఏడుస్తారు కదా. వాళ్ళు ఎవరో దేవునికి త్యాగంతో దశంభాగం ఎవరు, ప్రథమ ఫలాలు ఎవరు, ఇచ్చోడు చూసి ఏడుపు.
ఇది జరుగుతుంది అండి, ఇది జరుగుతుంది కదా, ఇది ప్రపంచమంతా వింటారు ఈ ప్రసంగం. వినండి, క్రైస్తవ లోకంలో జరుగుతున్నది ఇదే కదా. ఎవరైనా నిష్ఠ గరిష్ట కలిగి వైరాగ్యముతో నీతి భక్తి శ్రద్ధ కలిగి దేవుని యందు చాలా నిష్ఠా నిగ్రహంతో జీవిస్తుంటే వాళ్ళు ఉండరపోగా అలాంటి వాళ్ళని చూసి ఎంతమంది మాటలతో చూపులతో ఎంతమంది వాళ్ళని హత్య చేస్తూ ఉంటారు. వాళ్ళు సైతాను సంబంధులు, వాళ్ళు దుష్టుని సంబంధులు అని బైబిల్ చెప్తుంది. కనుక మొదటగా మనుషులు తోటి సహోదరులు బాగున్నప్పుడు ద్వేషించకూడదు. రెండవదిగా మనకంటే ఎవరైనా భక్తి బాగా చేస్తుంటే వాళ్ళని చూసి ఏమాత్రం అసూయ చెందకూడదు. మూడవది ఏంటి చూడండి, 1 యోహాను పత్రిక 3:17 ఉందండి. అదే అధ్యాయంలోనే 1 యోహాను పత్రిక 3:17 ఉందంటే, ఈ లోక జీవనోపాధి గలవాడైండి తన సహోదరికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చూడండి, చాలామందికి మంచిదే, అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ కోటీశ్వరులు ఉండరు, అందరూ లక్షాధికారులు ఉండరు, అందరూ వేలకాల్లో డబ్బులు ఉండరు. కొందరు కొన్ని సమయాలు కొన్ని కాలాల్లో కొందరికి తక్కువ, కొందరి దగ్గర ఎక్కువ, కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కొందరి దగ్గర ఉండవు, కొందరి దగ్గర ఆహారం కొందరు. అయితే ఉన్నవాడు ఏం చేయాలంటే లేని వారి మీద ఏం చేయాలో మనం ప్రేమ చూపాలి, అంటే ఇవ్వాలి. దీని గురించి మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అక్కడ ఉంది. చలి కాసుకో, కడుపు నిండా అన్నం తిను, హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు అని అంటే ఏమన్నా ఆ మాటల వలన అతనికి ఏమన్నా మంచి జరుగుతుందా? ఆ సహోదరికి కానీ ఆ సహోదరుడికి కానీ కాలు తీసి పెట్టాలి. దేవుని స్తోత్రం, ఆమేన్. అది కాదు ప్రేమ. లేని ఆ పాస్టర్ గారికి అక్కడ కొదువు ఉంది, నువ్వు చూస్తున్నావు, ఆయనకు అవసరం ఉంది, లేకపోతే నీ సహోదరునికి అవసరం చూస్తున్నావు, ఆర్థిక బాధలు అనిపిస్తున్నారు, నీ ఆహారం లేక బాధపడుతున్నావు, వస్త్రం లేక బాధపడుతున్నావు, నెమ్మది లేక, శాంతి లేక, భార్య భర్త మధ్య సమాధానం లేక, వండుకు తిండక ఆకలితో విలవెల్లాడతారని కొన్ని కుటుంబాలకు చూస్తూ ఉన్నప్పుడు జాలేసి మాటలు కాదు, అక్కడ చేష్టలు చేయాలి. దేవుని స్తోత్రాలు, చేతలు. ఇక చివరిగా ప్రేమ, సహోదరుల మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే 4వ పాయింట్ చెప్తున్నాను. అది ఎలాంటిదంటే 1 యోహాను పత్రిక 4:8 ఉంటుందండి. 1 యోహాను పత్రిక 4:8 చూడండి. ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడం. ఇంకా మనం 16వ వచనం కూడా చూస్తే ఏముంటుందంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుడే వాని ఎందే ఉంటాడు. ప్రేమలో ఎవడో ఉంటాడు అంటే, ఇప్పుడు ఇదేం ప్రేమ అంటే, నీవు నేను మనము అందరం ఎవరిని తెలుసుకోవాలంటే దేవుడిని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎవరిని? దేవుని తెలుసుకోవటం ఎలాగయ్యా? ఎక్కడున్నాడు చెప్పు? కేరళలో ఉన్నాడా, లేకపోతే అమెరికాలో ఉన్నాడా? ఎక్కడుంది పెద్ద బొమ్మ, ఎక్కడుంది పెద్ద విగ్రహం అని అనుకుంటారేమో. మనం అనుకుంటామని మనకు దేవుడు తెలిసే. ఏమంటాడు చూడండి, 1 యోహాను పత్రిక 5:3 చదవండి. 1 యోహాను పత్రిక 5:3 ఏముంది? ఆయన ఆజ్ఞలు, అది అంటే బైబిల్ చదవటమే దేవుణ్ణి ఎరగటం, అది దాన్ని అనుసరించటమే, దాన్ని పాటించటమే. ఇదే దేవుని స్తోత్రం. మనము సహోదరులను ద్వేషించకూడదు, సహోదరులను చూసి అసూయ పడకూడదు. వాళ్ళ భక్తిని మెచ్చుకుని దేవుడు ఏదైనా నాకు దీవిస్తున్నానుకో, దీవించలే, ఇంకా దేవుడు దీవించుగాక, ఆమేన్. తర్వాత ఎవరైనా కొదవలో ఉన్నాను, అయ్యో రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో బాబు, ఈరోజు నేను ఇచ్చే స్థితిలో ఉన్నాను, అమ్మో వాళ్ళ పలానా పరిస్థితి, నేను తొందరగా నేను చేయవలసిందే చేయాలి అనుకోవాలి తప్ప చూసి కూడా పట్టినట్టు ఉండకూడదు. ఇక 4వ రకమైన సహోదర బ్రదర్ల మధ్యలో మన మధ్యలో ప్రేమ అంటే, దేవుడు ఎవరు అసలు? ఆయన ఇంత ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఈ 40 దినాలు మనం ఇదే చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని దేవుడి గురించి నేర్చుకుంటున్నాం, దేవుని మీద ప్రేమ కలిగి వస్తున్నాం, దేవుడి మీద ఆశ. మన కొరకు సిలువ వేయబడ్డాడు యేసయ్య, ఆయన
మాటలు విని ఆయన ప్రేమ తలపోసుకుంటున్నాం. అదే దేవుని నిలుగుట. దేవుని స్తోత్రం. ఇక చివరిగా ఒక మాట ఏమిటంటే, నరహత్యలు అంటే హంతకులు 3 రకాలు ఉంటారని చెప్పాను. ఎవరండి? ఒకటి కత్తులతో పొడిసే హత్య, రెండో హత్య అబద్ధాలు ఆడటమే హత్య, 3 ద్వేషం, ఒకళ్ళు ద్వేషాలు, రకరకాల ద్వేషాలు. నీకు ఇష్టమైన వాళ్ళే గొప్పగా ఉండాలి, నీకు ఇష్టం లేని తక్కువ ఉన్న కోరమాక, దేవుడు అప్పుడే వాళ్ళని ఇచ్చిస్తాడు. ఆమేన్. కనుక బాగున్న వాళ్ళని చూసి ద్వేషం వద్దు, బాగా భక్తి చేస్తున్న వాళ్ళని చూసి అసూయపడమక, ఎవరైనా బాగాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని చూసి ఎక్కిరించమక, చేతనని సహాయం చేయి. అందరము కలిసి చర్చిలో ఉన్న సంఘం ఇల్లు అందరము ఉన్నది కలిసి మనం ఈ ప్రేమ కలిగి ఉండటానికి కారకుడు ఎవరు? దేవుడు. ఆ ప్రేమను ఎరిగిన వారమై, ఆ ప్రేమతో నింపబడిన వారమై, ఆ ప్రేమలో ఉంటే ఆయన వచ్చి మనలో ఉంటాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి మన జీవితాలు? కనుక నరహంతకులను కోరవద్దు. మనం బరబ్బని కోరుకున్నారు వాళ్ళు. చివరికి ఏమయ్యారండి? వాళ్ళంతా ఆ బరబ్బ అన్నాం. కానీ ఒక పని ఏంటంటే, ఆ బరబ్బ తర్వాత ఏడుస్తారు. అప్పుడు ఒకప్పుడు అంటాడు యేసయ్య, యేసు ప్రభువు మంచిగా ఉన్నప్పుడు అంటాడు, ఓ బోధకుడా, నీవు నేను కలిస్తే ఈ రోమా సామ్రాజ్యాన్ని కూల్చి పాడేస్తాం, నాతో చేయి కలుపు. నీకేమో కరుణకు రాక్షాలు అద్భుతాలు మెరికలు చేసేటువంటి గిఫ్ట్ వరం నీ దగ్గర, నాకైతే ఎవరినైనా సరే పొడి చేసి హత్య చేసేటువంటిది కనుక కలుపు. బోధకుడా, ఏంటి నీ మౌనం? ఆలోచించి యేసయ్య ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అవసరమైతే ముందేమని చెప్పండి, నీ రాజ్యం వేరు. ఇంకా అడుగుతుంటే ఏమన్నాడు? అవసరమైతే నీ కొరకు ప్రాణమైన పెడతాను, కానీ నీతో చెయ్యి కలపలేను బరబ్బా అంటే పారిపోయి. ఆ మాట గుర్తొస్తుంది బరబ్బాకి. గుర్తొచ్చి అయ్యో ఏమంటాడు చెప్పండి? ఏంటి, నన్ను విడిచిపెట్టి ఆ యేసుని సిలువ, నన్ను విడిచిపెట్టి నా బదులు యేసును, ఒరే ఎంత పని చేశాను ప్రభో ప్రభో ప్రభో. అవును, అలాంటి వారి కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు మనము ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఇంకా ఉన్నారు ఈ హంతకులు లిస్ట్ అంతా తీస్తే నాకు ఈ హంతకులు ఈ 3 రకాలే కాకుండా ఇంకో హంతకులు ఏమన్నారంటే, అంత చదువుద్దులో వచ్చిన పెద్ద వచనాలు అయ్యి 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 8 నుండి 11 కలిసి ఉంటాయి బైబిల్లో. దానిలో అక్కడ ఇంకో 2 హంతకులు కనబడతారు. అక్కడ పితృహంతకులు, మాతృహంతకులు అంట. పితృహంతకులు, మాతృహంతకులు. మీకు అర్థమైందా లేదా? పితృహంతకులు అంటే అమ్మానాలను చంపేసేటువంటి పిల్లలు, మాతృహంతకులు అంటే పిల్లలను చంపే తల్లిదండ్రులు. పిల్లల్ని ఎలా చంపుతారయ్యా తల్లిదండ్రులు? అది ఒక పెద్ద సబ్జెక్టు, అది ఒక ప్రసంగం. పిల్లల్ని చంపే తల్లిదండ్రులు ఉన్నారా? మీకు తెలుసు. ఎందుకు చంపుతారు అనేది బైబిల్లో కూడా ఉంది. పిల్లల్ని ఎందుకు చంపుతావయ్యా అని అంటే బైబిల్లోనే ఉంది. మనం తల్లిదండ్రులు చంపే మహా గొప్ప పిల్లలు కూడా ఉన్నారు. మాతృహంతకులు, పితృహంతకులు, నరహంతకులు. ఇంకొక హంతకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవాంతకులు అంట. ఏ హంతకులు? దేవుణ్ణి హత్య చేయాలని చూస్తారంట. దేవుణ్ణి దేవాంతకుడు రా నువ్వు అంటారు చూడు, దేవాంతకుడు రా. ఒరే నీకు మనిషివే పుట్టావు కానీ మామూలుడు కాదు. దేవుడికే శటకోపం పెట్టాను గొప్పోడు. వాడు అనుకుంటాడు, వీడిని పొగుడుతాడు. వాడు అంత పని చేస్తాడా? చేస్తే దేవుడు చూస్తా కోరుకుంటాడా? అదే సౌలు పౌలుగా మారకముందు అతను కూడా ఎలాంటి వాడు అంటే మునికోలలకు మునికోలలకు అంటే దేవుని ముఖాన్ని తన్నుదామని చూసేవరా నువ్వు. అది నీ వల్ల కాదు.
అందుకనే నీ హింసించుచున్న నజరేయుడని యేసును యేసు పట్టడి దెబ్బకి నేలకేసి పడ్డాడంతే. ఎవడో నన్ను ఎవరో పడేసింది, నీ హింసించున్న యేసును. యేసు ప్రభు తర్వాత యేసయ్య కొరకు శ్రమలు అనిపించి, దెబ్బలు అనిపించి, కష్టాలు అనిపించి చివరికి యేసు ప్రభు చనిపోయింది ఎవరయ్యా? పౌలు. ఎదురు దందామనుకున్న వాళ్ళ దేవుడు ఆయన కోసం శ్రమలు అనిపించి, ఆయన కొరకు జీవించి, ఆయన సాక్షిగా చేసుకుని, ఆయన కొరకే బ్రతికేలా చేసుకున్నాడు దేవుడు. మనం కూడా దేవుడు అలాంటి వాళ్ళని కూడా దేవుడు అలా మార్చుకుంటాడు ఆయన ప్రేమను బట్టి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఈ సబ్జెక్టు ముగిస్తున్నాను. ఈ అంశమును నువ్వు హంతకులాగా ఉండొద్దు. హంతకులు ఉండమాక. నేను హంతకుడు కాదులే, నేను ఎప్పుడు కత్తి పట్టుకోలేదు, నేను ఎప్పుడు ఎవరిని పొడవలేదు, నేను ఎప్పుడు ఎవరిని నరకలేదు అనుకోమాక. అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు హంతకుడివి. తర్వాత తోటి క్రైస్తవుల మీద, సహోదరి మీద, పాస్టర్ల మీద, క్రైస్తవుల మధ్య ఒకరి మీద ఒక భేదాలు ఉన్నాయా, నువ్వు హంతకుడివి. ఇక మూడవదిగా నువ్వు కత్తి కర్ర పట్టుకుని ఏం చేయలేదు అనుకోమాక. పితృహంతకులుకున్నావా, మాతృహంతకులుకున్నావా, దేవహంతకులుకున్నావా, జాగ్రత్త. యేసు క్రీస్తు వారు వచ్చింది ప్రతి హంతకులను దేవుడు మార్చడానికి. ఆనాడు బరబ్బా కోసం యేసు సిలువ ఎక్కాడు. దేవుని స్తోత్రాలు. మనందరి కోసం ఎక్కాడు. ఆయన తెలుసుకున్నాడు. ఈ రోజున మనం కూడా తెలుసుకుని, ప్రభా ఒకప్పుడు నేను కూడా అబద్ధాలని హంతకుల్ని, జయశాంగిరితో మండి రగిలిపోతున్నటువంటి ద్వేషంతో రగులుతూ అనేకులు పోయి ఉన్నాము. విషపు చూపులు, మాటలు ఎదురుగుండా పేజీలాడు సాటినేమో దొంగ కప్పుర్లు, దొంగ మాటలు, విషమంతా కక్కేసేది. ప్రభు నన్ను క్షమించాయి. అదిగో ఆ సహోదరు మీద, ఈ సహోదరుని, ఇది నన్ను క్షమించి ప్రభా. ఇది ఎవరికి తెలియదు నాయనా, ఇది కత్తి ఏదో పట్టుకుని తెలియదు, కానీ ఇది కత్తి కాదు, నాలోనే నర్నరాల్లో నుండి ఎలాగెక్కాను. అది నీకొక్కడే తెలియదు ప్రభు, నన్ను క్షమించు. ఆమేన్.